మీరేంటి సార్ ఇక్కడ? ఈ కంపెనీ మందే. అవునా? నీకు జాబ్ ఇచ్చింది మా అబ్బాయే. అవునా? నేనే ఇవ్వమని చెప్పాను. సార్ మీరు నా పెద్ద దేవుడు సార్. ఏంటి సార్ గడ్డం పెంచారు? ఎవరన్నా ఆంటీ హ్యాండ్ ఇచ్చారా? ఊరుకోవాయా. ఈరోజు సాఫ్ట్వేర్ ఎలక్షన్ జరగబోతుంది. మా ఇద్దరు పిల్లలు రాలేకపోతున్నారు. వాళ్ళ ప్లేస్లో నేను వచ్చి ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాను. కొద్దిసేపట్లో ఓటింగ్ స్టార్ట్ అవబోతుంది. సో ఇద్దరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓటింగ్ అయిపోయింది, కౌంటింగ్ కూడా అయిపోయింది. రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఎలక్షన్లో గెలిచింది ఎవరంటే సీను. సీను వీడెలా గెలిచాడు? సీను ఏ అమ్మయ్య. ఓడిఎం థ్యాంక్ యూ వన్ సార్. డే మేనేజర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. గెలుస్తారా? డబ్బులు పోతే పోయే కానీ గెలుస్తాం. సాధించాం. ఈ సీన్ గడు గెలుస్తాడంటవా? వాడిని ఒక్కనిక సీన్ లేదులే. ఆబ్వియస్లీ మనమే విన్ అయిపోతాం. సాధించాం. వన్ డే మేనేజర్ మా వాడే. లక్ష్మి విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే. అరే ఇటుకొ జలకిచ్చదా అంటారా? బొక్క ఎవడు గెలిస్తే ఉంది ఈ ఆఫీస్కి మనం ఎక్కి ఇంకా. ఇదేంటి పిల్లలు ఎవరితో లేచిపోయినట్టు వస్తున్నాడు? అరే ఏంట్రా డల్గా ఉన్నారు? అంటే మీరు ఓడిపోయారా? ఆ కుర్చీని మడత పెట్టి దే ఏదో అన్నావేంట్రా? ఓడిపోయింది మేం కాదురా మీరు. ఓడిపోయామా? భారీ మెజారిటీతో గెలిచాంరా. పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు. ఏట్రా అసామా? సీన్ గడు ఖచ్చితంగా గెలిచేస్తుంటాడు. ప్రేమ నేను గెలిచాను. కంగ్రాట్స్ సీను. థ్యాంక్ యూ ప్రేమ. నేనే వన్ డే మేనేజర్. ఇంకా నిజం చెప్పు, నువ్వు నాకే ఓటేసావు కదా? అవును, నీకే వేశాను. నాకు తెలుసు నువ్వు నాకే ఓటేస్తావు అని. ఎందుకు నా మీద కోపం పోయినట్టేనా? పోయినట్టే. నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రేమ. దాని మీద గెలిచిన చూడు ఇంకా హ్యాపీగా ఉంది నాకు. నాకు కూడా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నాకు ఓటు వేయాలని లేదు, కానీ నా సీను ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే ఓటేసాను. అంతా లక్ష్మీదేవి దయ. చాలా హ్యాపీ. అది సరే గాని నువ్వు ఊరు వెళ్తానన్నావు కదా? 3 days ఊరు వెళ్తున్నాను. 3 days ఎందుకు? అర్జెంట్ వర్క్ వచ్చింది, వెళ్ళాలి. అవునా? అయితే నేను వన్ డే మేనేజర్ అయినప్పుడు ఉండవు కదా నువ్వు? అర్జెంట్ వర్క్ కదా, వెళ్ళాల్సి వస్తుంది. మిస్ అవుతా. ఏదైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మితో గానీ లేదా HR గారితో గానీ నువ్వు గొడవ పెట్టుకున్నావని తెలిసిందో నీకిత్తడే. లేదు 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 లేదు, కటీఫ్ కాదు కూడా. అలా అయితే ఓకే. అవును, నువ్వు ఓడియం అయ్యావు కదా, మరి పార్టీ లేదా? నీకేటి కావాలి చెప్పురామా, ఇచ్చేస్తాను. సరే, నేను ఊరి నుంచి వచ్చాక పార్టీ తీసుకుంటా. సరే అలాగే. ఏంటబ్బాయి ఇప్పుడే లేచావా? అవునమ్మా. ఏంటబ్బాయి బాగా హుషారుగా ఉన్నట్టున్నావు, ఏంటి సంగతి? అసలు ఏం జరిగిందంటే మొత్తానికి మనమే గెలిచేసాం. మనమే వన్ డే మేనేజర్. సూపర్ అబ్బాయి. వన్ డే మేనేజర్ అంటే ఆఫీస్ మొత్తం రచ్చ రచ్చ అనుకుంటా. మామూలుగా ఉండదు. నువ్వు కూడా ఆఫీస్కి వస్తున్నావు అమ్మాయి. నేనా? కానీ ఈ లుక్తో కాదు, నీ లుక్ సెటప్ మొత్తం మారిపోవాలి. అవునా? ఈ వన్ డే మేనేజర్ గెస్ట్ అంటే ఎలా ఉండాలి? మామూలుగా ఉండకూడదు, అదిరిపోవాలి అంతే. నేను చూడగానే ఆఫీస్లో అందరూ షేక్ అయిపోలే. ఆఫీస్లో మర్యాదలు నీకు మామూలుగా ఉండదు. నీకేది కావాలంటే అది చిటికే నీ ముందు ఉంటది అంతే. అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి మామూలుగా ఉండకూడదు. నువ్వు వచ్చేయాలి, సరేనా? సరే సరే అయితే బాయ్. ఓరే బాబు, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజురా. అసలు నేనేటి వన్ డే మేనేజర్ ఏంటి? అబ్బా మెంటల్ వచ్చేస్తుందా? మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యమంటావేంటి? ఓరే, నా జీవితంలో జరుగుతున్న మార్పుకి నువ్వు చూసి కుళ్ళిపోతున్నావు కదరా. కుళ్ళిపోతే ఎదవా. మార్పు మంచిదేరా, కానీ నిన్ను చూసి కుళ్ళిపోవడం ఏంటి? సర్లేరా. అయితే
అయితే ఈరోజు ఆఫీస్లో వచ్చేసేస్తాం అనమాట. అంతేగా. అయితే నీ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఏది తగ్గకూడదు. కుమ్మే మరి. కుమ్మేతను చూడ. ఈరోజు మన కంపెనీ హిస్టరీలోనే బ్లాక్ డే వచ్చేసిందిరా. మచ్చకే మచ్చ వచ్చేసింది. ఆ సీన్ గాడికి జాబ్ రావడమే గ్రేటు. అలాంటిది సాఫ్ట్వేర్ ఎలక్షన్స్ అంట, వాడు గెలిచి ఓడిఎంలో 1 డే మేనేజర్ అంట. నేను నా ఎందుకు బొక్క. ఇప్పుడు ఆ సీన్ గాని ఎలా ఫేస్ చేయాలో ఏంటో. ఒరే సీన్గా ఎక్కడున్నావురా రే? కోటిలో 2 తెచ్చుకున్నారా? గుడ్ మార్నింగ్. ఒకటి తక్కువైంది. నీ ఓవర్ యాక్షన్ అది తక్కువ అవదే, ఇంకాస్త ఎక్కువైంది. ఒకటి తక్కువైంది. ఓ, ఎప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్తారు, అదే సీన్ గాడికి సిగ్గు లేదు, ఆడికంత సీన్ లేదు అని, అదేనా? ఒకటి తక్కువైందిరా. లిప్స్టిక్ అనుకుంటా. అది పెదవికి రాసుకుంటే నువ్వు సేమ్ పండు కొత్తి లెక్క ఉంటావురా. ఆపరా నీతిలేని కుక్క. అరటి పండుతో ఒక్క ఎక్కువ మాట్లాడితే పగులుద్ది నీ డొక్క. రేయ్, నేను ఎవరనుకుంటున్నావురా? హెచ్ఆర్ రా. నువ్వు హెచ్ఆర్ అయితే నాకేటి, మురి మిక్చర్ అయితే నాకేటి. ఐ డోంట్ కేర్. ODM 1 డే మేనేజర్. ఆ ప్లేస్ కో వాల్యూ ఉంది, ఈ ఫేస్ కో వాల్యూ ఉంది. అయితే ఏంటి బోడీ? ఒరే అర్జున్ శాసన గ్రంథం పట్టుకొచ్చాను రా. ఇప్పుడు చెప్పండి రా, మేనేజర్గా ఉంటే హెచ్ఆర్ జాబ్ పీకొచ్చు అంటావా? తీసేయ్. అయితే ఇంక లేట్ ఎందుకు, పీకి బారదొబ్బుదా. సీను సార్, ఏంటి సార్ మీరు మరీ ఇంత సీరియస్ అయిపోతున్నారు? మన ఫ్రెండ్స్ కదా సార్, ఆ మాత్రం క్లోజ్ ఉంటాం కదా సార్. నీకు నాకు ఫ్రెండ్షిప్ పెట్టరా బొక్క. సార్ రాయేంటి సార్, నేను హెచ్ఆర్ని సార్. మీరు టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ సార్. రెస్పెక్ట్ నువ్వు నాకు ఇవ్వాలరా, నేను నీకు కాదు. సరే సార్, మీరు ఎలా అంటే ఎలా సార్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అంటావు. ఎస్. సరే ఒక 5,000 ఫోన్పే కొట్టు. సార్ ఇప్పటికిప్పుడు ఫోన్లో 5,000 అంటే ఎలా వస్తాయి సార్? 5,000 ఫోన్పే కొట్టలో నడివి నీతో నాకు ఫ్రెండ్షిప్ పెట్టరా బొక్క. సీను, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేను ఫ్రెండ్స్కి రెస్పెక్ట్ ఇవ్వను రా. మన హెచ్ఆర్ అండ్ మేనేజర్లో ఉందాం. సరే మేనేజర్కి చెప్తున్నా, అయితే అర్జెంట్కి లక్ష్మి నెట్టుకు వచ్చాయి. నేను వెళ్ళాను. ఊరా శాసన గ్రంథం అందుకోండిరా. పర్లేదు, నేను వెళ్ళి పిలుచుకొని వస్తా కదా. అరే రే 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 ఆగరా. లచ్చి ఓ తింగరు బుచ్చి అని అలా లక్ష్మి నెట్టుకు వచ్చాయి. సరే, అలా అంటే లక్ష్మి నన్ను కొడుతుందేమో సార్. కొట్టించుకోవడం నీకు కొత్త ఏట్రా. వెళ్ళిపో అంతే. లచ్చి నువ్వే తింగర్ బుచ్చి, నువ్వంటే నాకు ఏంట్రా? అది సారీ, వాడు నన్ను సాగొడుతున్నాను, నేను అట్లా విలువమని. నువ్వు వచ్చాను సంగతి ఏందో చూడు. ఆడికి మూడింది నా చేతిలో. పద. ఆ కుర్చీ మడత పెట్టి బెంకి మెడలు ఇరిగిపోవాలా. రే ఎవర్రేదే? మన లక్ష్మీరా. ఓడి అమ్మ, నేనే కటప్ మార్చాను అనుకుంటే ఇది కూడా కటప్ మార్చింది. లచ్చే ఎలా ఉన్నా, నేను సింహాసనంలో కూర్చున్న సింహాలా లేను. లేదు, సింహాసనం మీద కూర్చున్న సీమ పందిలో ఉన్నావు. ఛీ, దీన్ని అనవసరంగా అడిగినా. నువ్వేట్రా ఓ నవ్వెత్తనం? ఇందాక చెప్పాను కదా, వద్దులా గుంటూరు కారం. అది సార్, మీరు మాట్లాడేది కరెక్ట్గా లేదు సార్. ఎక్కడి నుంచి నా మాటలే కాదురా, నా చేతలు నా చేతులు రెండు పద్ధతిగా ఉండవు. ఎక్కడి నుండి మీ ఇద్దరికి పిచ్చెక్కించేస్తా. అబ్బో, పిచ్చెక్కించక్కర్లేదురా, నువ్వు ఆల్రెడీ నీకు ఒళ్ళంతా ఉంది. నీ బాడీ వెయిట్ తగ్గి హెడ్ వెయిట్ బాగా పెరిగింది. నీ కొలెస్ట్రాల్ తగ్గి ఎక్స్ట్రాలు ఎక్కువైపోయాయి. ఆపండి. అది
అదిగో అమ్మాయి అమ్మాయి ఆ లుక్ అమ్మ బాబోయ్ 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 చెప్పేసింది ఓహాయి ఓహాయ్ తెచ్చేసింది ఓహాయ్ ఓహాయి ఓహాయ్ ఏ నువ్వేంటి ఇక్కడ? అమ్మాయి గారు ఎలా ఉన్నాను? బాగున్నా. బాబీ గర్ల్ బేబీ డాల్లో ఉన్నావు. ఓరి నీకు ఇందాక ఏం చెప్పాను రా? ఓకే ఓకే అదే కొత్తలో అడ్డేస్తాను మళ్ళీ రా. ఇంట్లో పనులన్నీ వదిలేసి ఇక్కడున్నావు. అబ్బాయి గారే లుక్ మారిపోవాలి, స్టైల్ మారిపోవాలని చెప్పి మొత్తం మార్చేశాడు. తను పనమ్మాయి కాదు, తను వచ్చింది ఈ ఓడిఎంకి చీఫ్ గెస్ట్గా. తనకి మర్యాదలు మాత్రం మామూలుగా ఉండకూడదు. తనకి మర్యాదలు ఏమైనా తక్కువైంది అనుకో మీ ఉద్యోగాలు పోతాయి. యూ విల్ బి ఫైర్ ఇస్ ద ఫైర్, ఐఎమ్ ద ఫైర్, ఐ విల్ బి ద ఫైర్. సార్ మీరేం టెన్షన్ పడకండి, తనకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. సరే చూస్తాను. అర్జెంట్గా ఇది ప్రేమకు పంపించేద్దాం. ఆహా. హాయ్ ప్రేమ. హాయ్ మేనేజర్ గారు. ప్రేమ నువ్వు వాళ్ళకంటే ఎంత బాగుందో తెలుసా? బాగుంటుంది. వన్ డే మేనేజర్ కాకుండా పర్మనెంట్గా మేనేజర్ అయిపోతే ఇంకా బాగుంటుంది. అయిపోదాం, దానికే ఉంది. అంతా ఓకేనా? ఇంకా లక్ష్మితో ఏమైనా గొడవ పడుతున్నావా? అంతా ఓకే, అలాగేం లేదు. సరే అయితే బాయ్. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే ఒక హగ్గు, కుదిరితే 2 ముద్దులు. వీలైతే తిట్లు, కుదిరితే ఇంకో 2 పంచులు. ఇంతవరకు నువ్వు తెచ్చుకోకపోతే అప్పుడు నేను ఆలోచిస్తా. లవ్ యూ ప్రేమ. లవ్ యూ టు సీను. ఏం కావాలి? ఏమొద్దు. నేనే కావాలనొచ్చు కదా. ఏంటి? అదే ఏమైనా కావాల్సి అడగచ్చు కదా, కాఫీ టీ అలా. కాఫీ కావాలి. హే ఏంటి చెమట పడుతుందా? నేను తొడవనా? నేను తుడుచుకుంటాను. ఏంటి సెలవు తీసుకున్నావా? మాకు సెలవు ఉండదు. అమావాస్య రోజు కూడా సెలవు ఉండదా? అంటే ఏంటి? ఇప్పుడు నన్ను చందమామ అనుకుంటున్నావా? చందమామని ఎవరైనా నువ్వే చందమామ అని అంటారా? అయ్య బాబాయ్ పిల్ల పడిపోయేది. వస్తావా యువరాని మా ఇంటికి, రానే వస్తావా యువరాని మా ఇంటికి. వస్తాడు నెల రాజా నీ ఇంటికి, వచ్చి కాళ్ళు చేతులు విరక్కొట్టి పొయ్యిలో పెడతాడు. ఎలాగుందమ్మా మన ట్రీట్మెంట్? అంత ఓకేనా? ఏం ఓకే అబ్బాయి, ఆ డొక్కొట్టగాడొచ్చి మొత్తం చిరాకు తెప్పించాడు. ఉన్న ఉత్సాహం మొత్తం పోయింది. అందరు వచ్చినట్టేనా? మనం మేనేజర్ అంటే ఎలా ఉండాలిరా? రచ్చగా ఉండాలి. మరి మీరందరూ ఏంట్రా సైలెంట్గా ఉంటారు? 100 డైమండ్ మొదలవబోతుంది, మామూలుగా ఉండకూడదు. ఊరికే ఎంటర్టైన్మెంట్ కాకుండా మన యూనియన్కి ఎంత కొంత ఉపయోగపడేలా చేద్దాం. ఏమంటారు? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే మీ అందరికి నేను 1000 ఇస్తా. లేదు రాంగ్ ఆన్సర్ చెప్తే మీరు యూనియన్కి ఒక 500 ఇవ్వండి చాలు. అవునా? అలా ఎలా అవుతుంది? ఎందుకు అవదు? అవుతుంది. ఈ గేమ్ పేరు మీలో ఎవరు దానకరుడు. సరే ఇంక మొదలెడదామా? మీలో ఎవరు దానకరుడు? ఫస్ట్ క్వశ్చన్. మగాడని ఉంటుంది కానీ మగాడికి ఉండదు, ఆడది అని ఉండదు కానీ ఆడదానికి ఉంటుంది. అదేంటిది? ఏంట్రది? మగాడు ఆడదే, ఆడది మగాడు, ఏంటి అర్థం కావట్లేదేంటి? సర్లే ఫస్ట్ దేవుడికి ఇచ్చేద్దాం. సెకండ్ క్వశ్చన్ బాగా వినండి. మీ పేరు ఏంటి? ఇప్పుడు చెప్పండి, మీ పేరు ఏంటి? నా పేరు రమేష్. కాదు, ఇంటి పేరు చెప్పాలి కదరా. నా పేరు ముత్యాల గణేష్. కాదు. ఆన్సరు ఏంటి? మీకు ముందే చెప్పానా? క్వశ్చన్ బాగా వినమని చెప్పానా? మీ పేరు ఏంటి అని అన్నానా? అదే మీ పేరు ఏంటి. మెంటలా అంటే ఇదే. సీను చాలు, చేసింది చాలా ఎక్కువైంది.
ఏటనుకుంటున్నావు రెచ్చిపోతున్నావు ఆ? ఓ అప్పటి నుంచి చాలా చూస్తున్నా ముళ్ళు చుట్టూ ఏంట్రా వేసుకొని, ఎక్స్ట్రాలు ఆ? చేస్తున్నావు ఏంటే? బాగుతూనే ఉన్నావు పోవే పెసాచిదానా పోరా కకృతి ఎదవా పోవే పేనాసి పోరా జఫడా ఏంటి వీళ్ళు మార్రా ఎప్పుడు ఇంతేనా? నేను ఫస్ట్ అదే అనుకున్నా, ఎప్పుడు చూడు వీళ్ళేంటి అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారని. కానీ వాళ్ళ మధ్య బంధమే ఆ తిట్లు. ఆ? ఇదేందా ఇది? ప్రేమించిన వాళ్ళు గొడవ పడుతుంటారు, పెళ్ళైన భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. కానీ ఏ ఇద్దరైనా గొడవ పడి విడిపోతే వాళ్ళది నిజమైన బంధం కాదు. ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళది నిజమైన బంధం. వీళ్ళది అలానే. మీ బంధాన్ని నేను చెడగొడతా. అరే నీవు నువ్వు అసలు మేనేజర్ ఏంటో అనుకుంటున్నావా? పోరా నీతో అరే, మాట్లాడింది. నేను చెప్పేది ఒకసారి పోవే నువ్వు. ప్లీజ్ సార్, నేను చెప్తా కదా, మీరు వెళ్ళండి వెళ్ళండి, నేను మాట్లాడతా. సరే ఏంటి సార్ మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీరు ఏంటి మీరేంటి? అలా బిహేవ్ చేయొద్దు సార్. మీరు చెప్పేది ఒకసారి చెప్పేది వినండి ప్లీజ్. ఓకే సార్, నేను వెళ్తాను. చాలా ఏంట్రా అన్నావు? సలార్ సినిమా చూసావా అని అడుగుతున్నా. చూశాను. కాన్సర్ ఎరుపు రే ఏంట్రా తిడుతున్నావు? కాన్సర్ ఎరుపెక్కలా అంటున్నా. నన్ను కాదా? సర్లే నేను వెళ్తాను. అర్రే నేను ఇప్పుడు నీకు క్వశ్చన్ అడుగుతా, దానికి కరెక్ట్ సమాధానం చెప్పావు అనుకో నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు, లేదనుకో లేదు. అంత బంపర్ ఆఫర్ నాకేనా సార్? అడగండి. ఇప్పుడు రోడ్డు మీద ఓ చెట్టు ఉంది, ఆ, ఆ పక్కన కొట్టు ఉంది, ఆ, ఆ పక్కన మెట్టు ఉంది. ఓకే. ఇప్పుడు చెట్టుకి మెట్టుకి మధ్య ఏముంది? కొట్టు. రేయ్ నన్ను కొడతావా? నువ్వేమన్నావు? కొట్టు. మరి ఎందుకే కదరా కొట్టాను? మళ్ళీ కొడతావా? నువ్వే కదరా కొట్టమన్నావు. రే సీన్గా చాలా ఓవర్ చేస్తున్నావు. నీకుందిరా నా చేతలా. సర్లే కానీ నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావు కాబట్టి నువ్వు ఇంక వెళ్ళొచ్చు. వెళ్ళిపో వెళ్ళిపో. నీ అబ్బా నన్నే కొడతా. లచ్చి ఎక్కడెట్టి చేస్తున్నావే? నువ్వేం చేస్తున్నావురా పిచ్చోడా సోంబేరి ముఖం. అదే తెంగర బుచ్చి ఈ డ్రెస్లో నువ్వు కత్తిలాగా ఉన్నావే. కదా నా హెయిర్ కూడా చాలా బాగుంది కదరా. సూపర్గా ఉంది. నువ్వు కూడా హీరో లాగా ఉన్నావురా, అవునా? కాకపోతే జుట్టే ఇదిగో నాలాగా చేయించుకో బాగుంటది. థ్యాంక్స్ లచ్చి. సారీ నేను చాలా మాటలు అన్నాను. నేను కూడా చాలా మాటలు అన్నానురా, సారీ. అయినా నువ్వు చాలా మంచిదేవే. నీకు ఆ జాకెట్ మోసం చేసిన తెలియదు కానీ నాకు అంత బాధ వేసింది తెలుసా? నీ అబ్బా సీను లక్ష్మి మీ సంగ చెప్తే ఆగరా నీ అబ్బా. దెబ్బకి వీడియోతో ప్రేమ సీను గొడవ అయిపోద్ది, దెబ్బకి లక్ష్మి ఆడికి వెళ్ళిపోద్ది, ప్రేమ ఈడికి వెళ్ళిపోద్ది. అంటే లక్ష్మి నాకే ప్రేమ నాకే. రైట్.